ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రాంకి సంబంధించి ఒక 2 రోజుల్లో పూర్తవుతుంది. పూర్తయ్యే ఈ క్రమంలో మనకేం జరుగుతుందంటే, ఈ మొత్తం ఓటర్ల జాబితా నుంచి 39 లక్షల చిల్లర, బహుశా 14,000కి దగ్గరలో ఓటర్లని జాబితా నుంచి తొలగించారంటున్నారు. అది సీఈఓ గారే చెప్పారు. నిన్నటి వరకు ఇంకా 2 రోజులు గడువు ఉంది. ప్రస్తుతానికి 39,14,000 చిల్లర ఓట్లు అంటే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించడం అయినది. వీరిలో 14 లక్షల చిల్లర మంది అంటే చిల్లర పేర్లు 14 లక్షల పైచిలకు పేర్లు చనిపోయిన వారిగా గుర్తించారట. మరి 14 లక్షల పైచిలుకు మంది 2024 ఎన్నికల జాబితా నుంచి 2026 జూలై 12 వరకు 14 లక్షల మంది మరణించారా? లాజిక్గా మరణించలేదు. ఎందుకంటే బహుశా అప్పటికీ ఉన్న ఓటర్ లిస్టులో ఆ పేర్లు ఉండి ఉండవచ్చు, తొలగించకపోయి ఉండవచ్చు. మరి ఇప్పుడు తొలగిస్తున్నారు కాబట్టి ఈ డెత్ లిస్ట్లో కనపడవచ్చు 14 లక్షల మంది. ఇంకో 12 లక్షల మంది వారు వేరే ప్రాంతాలలో ఉండటం కానీ, లేదు వేరే చోట ఓటు హక్కు ఉండటం కానీ జరిగిందంటున్నారు. ఇంకా మిగిలిన వారు శాశ్వతంగా వారి ఓటు తొలగించుకున్నారు అని 3-4 కేటగిరీల్లో చెప్తున్నారు ఈ నెంబర్ని. ఇప్పటికీ 39 లక్షలు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే చాలా పెద్దది, కానీ ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్గా మారింది కాబట్టి నవ్య ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో 40 లక్షల మంది దాదాపుగా ఓటర్లు తీసివేయబడ్డారు. ఇక్కడే మీకు ఒక డేటా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ డేటా ఇంకా పెరగవచ్చు, ఎందుకంటే ఇంకొక 2 రోజులు ఉంది. దట్టు ఆయన ఏం చెప్తున్నారంటే, సీఈఓ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆయనే లేఖ రాశారట. ఏమని రాశారు? ఇంకొద్ది రోజులు సర్ గడువు పెంచండి అని. ఈ సర్ గడువు పెంచితే ఈ ఓటర్ల జాబితాకు సంబంధించి ఇంకా మార్పులు కానీ చేర్పులు కానీ ఇంకా ఏమైనా ఉండొచ్చు అనేది వారి అంచనా అయి ఉండొచ్చు. బిఎల్ఓలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళట్లేదు, ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వటం లేదు. అలానే ఒక చోట నిలబడి అక్కడికే వచ్చి, లేదంటే ఒక చోట ప్లేస్ ఏర్పాటు చేసుకొని అక్కడికే వచ్చి ఆ ఫామ్స్ తీసుకువచ్చి ఆ ఫామ్స్ ఫిల్ చేయమంటున్నారు. ఇట్లా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. అయితే అందరికీ తెలిసిందే, కరెక్ట్గా ఎన్యూమరేషన్ జరగలేదు అన్నప్పుడు ఫైనల్ జాబితా ఇది కాదు, ఫైనల్ జాబితా ఇంకా ఉంది. ఫైనల్ జాబితా ఇంకా ఉన్నప్పుడు ముందు ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేసి ఆ డ్రాఫ్ట్ మీద అభిప్రాయాలు కోరతారు. కోరిన తర్వాత మనకి ఇంకా ఇదిగో నా ఓటు తీసేశారు, నేను అర్హుడిని అని అప్లై చేసుకోవడానికి ఇంకా గడువు ఉంటుంది. అక్టోబర్ దాకా నాకు తెలిసి, అక్టోబర్ వరకు ఉండొచ్చు. ఈ గడువు లోపల మళ్ళీ అప్లై చేసుకోవటం అంటే మళ్ళీ చేర్పులు, ఈ చేర్పుల తర్వాత మళ్ళీ మార్పు, ఇవన్నీ కలిపేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక ప్రక్రియ పూర్తవుతుంది. ఆ పూర్తయిన తర్వాత కూడా ఇంకా కాస్త కూస్త ఆరోపణలు వస్తాయి. అన్ని రాష్ట్రాల్లో వచ్చినట్టే. పశ్చిమ బెంగాల్, బీహారు, తమిళనాడు, ఇప్పుడు తెలంగాణలో దాదాపు 1 కోటి ఓట్లు తొలగించబడతాయని రేవంత్ రెడ్డి గారే చెప్పారంటే ఆయన దగ్గర లెక్కపత్రం లేకుండా చెప్పరు కదా. మరి మనతో కొంతమంది వాదించేవాళ్ళు, ఓట్లు అంత భారీ సంఖ్యలో పోతుంటే వాళ్ళు ఎందుకు రాలేదు, నిజంగానే ఓట్లు ఉంటే వచ్చేవాళ్ళు కదా, గొడవలు చేసేవాళ్ళు కదా అని. వాళ్ళందరూ వాళ్ళ చుట్టుపక్కల వారి అనుభవాలను తెలుసుకున్న తర్వాత మాట్లాడమనండి. దానికి తగినట్లుగా ఉంటుంది. ఇప్పుడు వన్స్ మీ పేరు కనుక లిస్టులోంచి డిలీట్ చేశారు, లేదంటే లిస్టులో లేదు అని చెప్పిన తర్వాత మీరు ఏమని ప్రూవ్ చేసుకుంటారు, ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ఖచ్చితంగా వాళ్ళు అడిగిన పత్రాలు ఇవ్వాలి. కానీ వాళ్ళు అడిగిన పత్రాలు తీసుకురావాలంటే చాలా సమయం పడుతుంది కదా. మీ తాత, మీ తండ్రి, వీరి తాలూకు ఓటర్ ఐడీల వరకు మీరు తీసుకొస్తారు. కానీ సర్లో వాళ్ళ ఎపిక్ నెంబరు ఇవన్నీ ఉన్నాయా లేవా
ఇదంతా గందరగోళం. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమారే స్వయంగా చెప్పారు. ఏమని చెప్పారు? నాకే ఎంత ఇబ్బందిగా ఉందంటే ఇక మామూలు వాళ్ళ మనుషులు ఎలా ఉంటుంది అంటే, నాకే అంటే ఆయన మనిషే, కాకపోతే ఆయనకి సాయం చేస్తారు కదా ఫిల్ చేయటానికి. ఆ ఫిల్ చేయటం దగ్గర చాలా తేడాగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంది అనేది. ఇంత గుంజాటన పడే బదులు ఈ తొక్కల ఓటర్ లిస్టులో ఉంటే ఏంది లేకపోతే ఏంది అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పుడే మనవాళ్ళు బయలుదేరుతారు. నిన్న ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడారట. ఏమని? ఓటర్ లిస్టులో ఓట్లు లేకపోతే వాళ్ళకి మనం పెన్షన్ ఎందుకు ఇవ్వాలి, ఇంకొకటి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి టెన్షన్ పెట్టారట. మరి ఇది కరెక్టా? ఓటర్ లిస్టులో మా పేరుంది, తీసేశారు. తీసేసిన దానికి రకరకాల పత్రాలు అడుగుతారు. మీరేమో పెన్షన్ ఎందుకు ఇవ్వాలి, సామాజిక పథకాలు ఎందుకు వర్తింపజేయాలి అంటారు. ఇది కరెక్టా? కరెక్ట్ కాదు. సరే, అది వేరే విషయం. ఈ పర్టిక్యులర్ విషయానికి వస్తే సర్కి సంబంధించి ఇప్పటికీ దాదాపుగా 40 లక్షలు లేదంటే 39.5 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి ఇప్పటికీ. మరి గతంలో 2024 ఎన్నికల్లో మనకి అంటే అధికార కూటమికి ప్రతిపక్షాలకి మధ్య ఓట్ల తేడా 52 లక్షలు, లేదంటే ఎట్ ద అప్పర్ ఎండ్ 53 lakhs. మరి తేడా అదేంటి అలా అంటారు? తొలగించబడ్డాయన్నీ వాళ్ళ నమ్మకం ఏంది? నమ్మకం లేదు. సరే, మరి ఓట్లన్నీ అక్కడ పడ్డాయా లేదా? అప్పట్లో ఓటింగ్ జరిగినటువంటి పేర్లు ఇప్పుడు తొలగించబడ్డాయా? ఎలా కనుక్కోవాలి? కనుక్కోలేము, కానీ ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ప్రకారం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇదిగో ఈ బూత్లో ఇన్ని ఓట్లు పోలయ్యాయి, ఈ బూత్లో ఇన్ని ఓట్లు పోలయ్యాయి అని మనకు తెలుస్తుంది కదా. మరి తొలగించబడినటువంటి ఓట్లు ఏ బూత్లో ఎక్కువ ఉన్నాయి అని కనుక చూస్తే కాస్త పూస్తో సిచ్యువేషన్ మీద మనకి ఒక పిక్చర్ వస్తుంది. ఆ డేటా అంతా క్రోడీకరించడానికి ముందు మండల్ లెవెల్ నుంచి చేయాలి. ప్రతి బూత్ లెవెల్లో ఎన్ని ఓట్లు తొలగించబడ్డాయో ఒక లిస్ట్ కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనుక ఏది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అయినా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా ప్రదర్శిస్తే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ బూత్లో లేదు, ఈ నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు తొలగించబడ్డాయి, ఈ బూత్లో ఇన్ని ఓట్లు తొలగించబడ్డాయి అని కనుక లెక్కలు వచ్చినప్పుడు అసలు ఆ నియోజకవర్గంలో గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగవచ్చు అనే ఒక పిక్చర్ వస్తుంది. బట్ 40 లక్షలకి దగ్గర ఓట్లు తీసివేస్తున్నారు పేర్లు ఓటర్ల జాబితా నుంచి అంటే అది ఆలోచించాల్సిన విషయమేగా. ఇంకా పెరగచ్చు కదా సంఖ్య పెరిగే కొద్దీ టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. అది ఎవరికి అంటే ఫలితాలను బట్టి డ్యాన్సులు వేయటం కాదు, జనం రోడ్ల మీదకి వచ్చిన జనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది.